శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి అక్టోబర్ 19 నుంచి 25 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఏదైనా కన్యా రాశి వారికి ఒక గొప్ప అదృష్ట యోగం అన్నది ఈ వారంలో ఏర్పడడం జరిగింది. ఇంచుమించుగా ప్రధాన గ్రహాలన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలంగా మారడం జరుగుతోంది. అనుకూలంగా మారినంత మాత్రాన అదృష్టం మన తలుపు తట్టి అది మీకు రావడం జరగదు. ఏదైనా మీరు ప్రయత్నం చేయడం వల్ల మాత్రమే ఆ ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది. సహజంగా కన్యా రాశి వారికి ఈ విషయం తెలుసు. మీరు ఎంత టాలెంట్ ఉన్నా, మీరు ఎంత కష్టపడ్డా ఉన్నా, ఇతరుల కన్నా మీరు ఎక్కువ కష్టపడితేనే ఆ ప్రయత్నం, ఆ ఫలితం మీరు పొందగలుగుతూ ఉంటారు. ఇప్పుడు గ్రహాల స్థితి రాశి అందే శుక్రగ్రహ సంచారం. ఇది ఒక విధంగా ఈ రాశి వారికి అలంకరణ మీద, ఏదైనా ఎంటర్టైన్మెంట్ మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక కొత్త ప్రదేశం చూడాలనే ఆసక్తి మీకు కలుగుతూ ఉంటుంది. ఏదైనా మీకు ఇష్టమైనటువంటి మీ గురువుతో కానీ, మీ సన్నిహితులతో కానీ కలిసి ఏదైనా ఒక విహార యాత్రలో మీరు పాల్గొనడం అన్నది ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా స్త్రీలకి వారిలో ఉన్నటువంటి ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. విలువైన బహుమతులు లభించడం జరుగుతూ ఉంటుంది. ఇక లాభస్థానంలోకి గురువు వచ్చాడు. ముఖ్యంగా 2 ఫలితాలు మీకు ఈ వారం రావడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే చతుర్థాధిపతిగా లాభస్థితి. పుట్టింటి వారి నుంచి మీకు రావాల్సినటువంటి బహుమతులు కానీ, ధనం కానీ, సౌఖ్యం కానీ వస్తుంది. స్థిరాస్తి మీద ఆదాయం పెరుగుతుంది. ఇల్లు మారాలనుకున్నా, గృహం కొనాలనుకున్నా ఆ ప్రయత్నాలు మీరు చేయడం వల్ల ఆ ప్రయత్నాలు నెమ్మదిగా అతి తొందరలో సహకరించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కన్యా రాశి వారికి స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం ఇప్పుడు ప్రారంభిస్తే సుమారుగా మీకు ఈ డిసెంబర్ నెల 5వ తారీఖు లోపల కంపల్సరీగా మీరు గృహప్రవేశం చేయడం కానీ, ఆస్తిని స్వాధీనం చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి కంపల్సరీగా మీ ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి. ప్రయత్నం ఉంటేనే ఫలితం వస్తుంది తప్ప ఏదో జాతకం చెప్పించుకున్న మాత్రాన, వార ఫలాల్లో చెప్పినంత మాత్రాన మీకు ఫలితం అయితే జరగదు. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, ఫలితం పొందుతారు. అయితే ఈ ప్రయత్నంలో మీ యొక్క జీవిత భాగస్వామి సహకారం కూడా లభిస్తుంది. గత కొంతకాలంగా ఎడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక అంగీకారానికి వచ్చి మీరు ఈ ప్రయత్నంలో మీ భర్త గారు లేదంటే మీ భార్య గారు మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది. ఒక విధంగా మీరు స్థిరాస్తి కొన్నా లేకపోయినా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే అంగీకారానికి, ఒకే మాట మీదకి రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలించే అవకాశం ఉంది. దానికంటే సప్తమంలో శని భగవానుడు, సప్తమాధిపతిగా ఉన్నటువంటి గురువు తన యొక్క ఉచ్చ దృష్టితో చూడటం వల్ల చాలా కాలంగా మీ జీవిత భాగస్వామి చేస్తున్న ప్రయత్నాలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉన్నది. సో ఇది ఈ విధంగా ఉంటే దాని తర్వాత ధనస్థానంలోకి రవి రావడం జరిగింది. వ్యయాధిపతిగా రవి అయినప్పటికీ కూడా ప్రభుత్వ ప్లానెట్ కాబట్టి ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. మీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ సహకారం కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ లాంటిది వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఏదైనా ఒక వివాహ వేడుకలో, ఏదైనా ఒక శుభకార్యమో, ఒక ఫంక్షన్లోనో మీరు మీ బంధువుల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా కుజుడు కన్యా లగ్నానికి, కన్యా రాశి వారికి కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావం కొద్దిగా పాడవుతుంది. అష్టమాధిపతిగా, తృతీయాధిపతిగా ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు కొంతవరకు మీకు అన్నదమ్ముల ద్వారా లేదంటే ఎవరన్నా మీకు ధనం ఇవ్వాల్సి ఉంటే ఆ ధనం ఈ సమయంలో మీ చేతికి వస్తుంది. అయితే తీవ్రమైనటువంటి విభేదాలు రావడం జరుగుతూ ఉంటారు. కుటుంబ సమస్యలు, బంధువుల మధ్య విరోధాలు, ముఖ్యంగా అన్నదమ్ములతో సమస్యలు, ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. పదే ఏదో చికాకు మీకు వాళ్ళు పెడతానే ఉంటారు. బట్ ఏదైనా కూడా ఈ ధన విషయంలో మొగమాటం ఏమైనా ఉంటే దాన్ని వదులుకుంటే ధనం వస్తుంది. కానీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ధనం కోసం ముఖ్యంగా మీ భర్త గారిని కానీ, మీ భార్యను కానీ, అంటే బంధువులు అంటే అత్తగారు వాళ్ళ టైపు ఏదైనా మిత్రులతో కానీ మీకు ఆర్థికపరమైన లావాదేవీలు ఉంటే కొంతకాలం పాటు దాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. లేదంటే ధన విషయంలో కొన్ని సమస్యలు ఎదురై
అది కుటుంబ విచ్ఛిన్నానికి, దీర్ఘకాలిక కుటుంబ గొడవలకి కారణమవుతుంది కాబట్టి కొంతకాలం పాటు సామరస్యంగా వ్యవహరించడం మంచిది. దాని తర్వాత ఆటోమేటిక్గా నెమ్మదిగా అదే వస్తుంది. బట్ ఈ కుజుడు మీకు 2వ స్థానంలో ఉంటూ అక్కడ రవితో కలిసి ఉండడం వల్ల మీరు కూడా పౌరుషంగా మాట్లాడడం, ఎదుటి వాడిని తక్కువ చేయడం, వాళ్ళని విమర్శించడం ఇలాంటివి చేయకుండా కొద్దిగా సావకాశంగా నిదానంగా వ్యవహరించడం వల్ల మీ పనులన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారు కంపల్సరీగా ఈ వారంలో మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి లేదంటే హనుమాన్ ఆలయం దర్శించి విధి విధానంగా స్వామికి తమలపాకులతో అర్చన చేయించడం వల్ల, సింధూరంతో అభిషేకం చేయించడం వల్ల కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే అవి తీవ్రం కాకుండా కొంతకాలం పాటు వాయిదా పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.